సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనతో పాటు ప్రమాణం చేసే అమాత్యులు ఎవరు? మంత్రి పదవి కోసం నేతలు తమ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. నవనందుల ఆలయాలకు నెలవైన నంద్యాల జిల్లాలో మంత్రివర్గం రేసులో ఉన్న నేతలెవరు? టీడీపీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకంగా 12 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయో అన్న విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 2 లేదా 3 మంత్రి పదవులు రావచ్చని భావిస్తోన్న తరుణంలో ఎవరికి వారు అమాత్య పదవి కోసం పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఎక్కువ మంది గెలవడం, గెలిచిన వారందరికీ ఏదో ఒక సమీకరణాల్లో అవకాశం ఉండటంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పావులు కదుపుతూ పదవుల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డిని మంత్రి పదవి వరిస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న ఆయనను చంద్రబాబు నాయుడు స్వయంగా పిలిచి మాట్లాడారు. బుగ్గనను ఢీకొట్టాలంటే మిగిలిన వారికి కష్టమవుతుందని, ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని కోట్లకు సూచించడంతో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆయన అంగీకరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుందని కోట్లకు హామీ ఇచ్చినట్లు అప్పట్లో తెలుగు తమ్ముళ్లు తెగ చర్చించుకున్నారు. ఆయన 2 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. కోట్ల కుటుంబం నీతి నిజాయితీకి మారుపేరుగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోట్ల వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కడం ఖాయమని వారి వర్గం బలంగా భావిస్తోంది. ఇక మైనారిటీ కోటాలో నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ కు మంత్రి పదవి వరించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా, ఎన్ని ప్రలోభాలు కల్పించినా పార్టీని వీడకుండా సేవలందిస్తున్నారు. వ్యక్తిగతంగా వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు. గతేడాది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు నంద్యాలలోనే అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం సాధించింది. 20 సంవత్సరాలు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయకపోయినా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రి పదవితో పాటు మండలి చైర్మన్ పదవులు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మైనారిటీ కోటాలో ఫరూక్ కు మంత్రి పదవి ఖాయమన్న ధీమాలో ఆయన అనుచర వర్గం ఉంది. ఇక బనగానపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2వ విజయం సాధించిన బీసీ జనార్దన్ రెడ్డి సైతం మంత్రి పదవి రేసులో ఉన్నాడన్న ప్రచారం లేకపోలేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ విజయం కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు. పార్టీ అధినేతతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. మరోవైపు తాను గెలిచినా ఓడినా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను సొంత నిధులతో పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. మిగిలిన నియోజకవర్గాల్లో సైతం టీడీపీ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించారన్న ప్రచారమూ లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే తప్పకుండా తమ నేతకు మంత్రి పదవి వస్తుందన్న బలమైన నమ్మకంతో ఉన్నారు బీసీ జనార్దన్ రెడ్డి అనుచర వర్గం. మంత్రి పదవి రేసులో వినిపిస్తున్న మరో ప్రధాన పేరు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. కర్నూలు జిల్లాలో తొలి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా విధులు నిర్వహించి పార్టీలో ప్రజల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఈ నేపథ్యంలో మహిళా కోటాలో మరోసారి భూమా అఖిలప్రియకు అమాత్య పదవి వరిస్తుందన్న బలమైన ధీమాలో ఆమె అనుచర వర్గం ఉంది. మరోవైపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు కాటసాని రామ్ భూపాల్ రెడ్డిపై పాణ్యం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచిన గౌరు చరితారెడ్డి సైతం అదే మహిళా కోటాలో మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. చరితమ్మకు ఖచ్చితంగా అమాత్య పదవి దక్కుతుందని ఆమె అనుచర వర్గం గట్టి నమ్మకంతో ఉంది. మాజీ మంత్రి తనయుడిగా 25 సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో టీడీపీ జెండాను రెపరెపలాడించిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారని, తమ నేతకే అమాత్య పదవి వస్తుందని వారి అనుచర గణం గట్టి నమ్మకంతో ఉంది.